నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దేశ ప్రజలందరి నోటా కూడా ఆపరేషన్ సింధూర్ అనే మాటే వినిపిస్తుంది. మరి పహల్గామ్ అటాక్ కి ప్రతీకార చర్యగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవుతూ ఉంది. ఇప్పటికే పాక్ శరణ కోరుతూ ఉంది యుద్ధం ప్రకటించక ముందే. మరి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి కార్తిక్. నమస్తే శ్రావణి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఉగ్రవాదులను అందరినీ కూడా కట్టుబెట్టే వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ఆగకూడదు, పీఎం నరేంద్ర మోదీ గారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు ఈ ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా పాక్ మద్దతుగా కూడా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా కూడా వారిపైన కఠిన చర్యలు తప్పవు అంటూ ఆయన మాట్లాడారు. మరి ఇంతకు ముందు గతంలో కూడా మనం చూసాము, ఆయన ఎవరైనా పాక్ మద్దతు ఇస్తే పాకిస్తాన్కే వెళ్ళిపోవాలి అని ఆయన చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నానని, ఇప్పటికీ కూడా అదే చెప్తానని ఆయన చెప్తున్నారు. ఏమంటారు? ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ప్రధానమంత్రి గారి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు మోడీ గారు చేసిన పనిని, అంటే మోడీ గారి నిర్ణయాన్ని, ఆర్మీ సాహసాన్ని ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకుంటూ ఉంది. దేశాలకు అతీతంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మెచ్చుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఉగ్రవాదం అనేది భారతదేశానికి మాత్రమే పెను సవాలుగా లేదు, ప్రపంచానికే పెను సవాలుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక 57 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటే దాంట్లో 47 ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లో పుట్టినవే. పాకిస్తాన్లో ఫండింగ్ జరుగుతుంది, పాకిస్తాన్లో ట్రైనింగ్ జరుగుతుంది, పాకిస్తాన్లో ఆయుధాలు అందుతున్నాయి, పాకిస్తాన్ నుంచే ప్లానింగ్ జరుగుతుంది, అక్కడి నుంచే వివిధ దేశాల మీద దాడులు జరుగుతున్నాయి. గతంలో అమెరికా మీద జరిగిన దాడులైనా, భారతదేశం మీద వివిధ ప్రాంతాల్లో వివిధ సార్లు జరిగిన దాడులైనా అంతా పాకిస్తాన్ నుంచి ప్లాన్ జరిగినాయే. కాబట్టి పాకిస్తాన్ భూభాగంలో కూడా వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 టెర్రరిస్టు క్యాంపుల్ని ధ్వంసం చేయటాన్ని ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అవును సార్, మీరు అన్నట్టుగానే పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి, పాకిస్తాన్ని విమర్శించాయి. కానీ ప్రస్తుతం భారత్ ఏదైతే చర్య తీసుకుందో, అంటే 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి, అది కూడా 30 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి ఈ మిసైల్స్ని ప్రయోగించి ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసింది. ఇప్పుడు ఏ దేశం కూడా దీన్ని విమర్శించట్లేదు, ఖండించట్లేదు. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాలంట? 30 కిలోమీటర్లు కదమ్మా, 100 కిలోమీటర్ల పైగా కూడా వెళ్ళారు. అక్కడ వరకు వెళ్ళి అక్కడ మన యుద్ధ విమానాలతోటి ఆర్మీ క్యాంపుల్ని ఒక రకం ధ్వంసం చేసి వచ్చాం. అంటే ఇక్కడ ఒకటి నువ్వు అన్నట్టు పాకిస్తాన్ భూభాగం, 2 పీఓకేలో కూడా వెళ్ళాం. పీఓకేలోకేమో ఆర్మీ మిసైల్స్ పంపించింది, మిసైల్స్ పంపించి అక్కడ ఉన్నటువంటి 5 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసింది. పాకిస్తాన్ భూభాగంలోకేమో మన యుద్ధ విమానాలు పోయినాయి, వైమానిక దళాలు పోయినాయి. వైమానిక దళాలు యుద్ధ ట్యాంకర్లు, అంటే యుద్ధ విమానాలు పంపించేసి అక్కడ ఉన్నటువంటి 4 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయడం జరిగింది. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం మీద దాడి చేయడం జరిగింది. జైషే మహమ్మద్ ప్రధానమైనటువంటి సూత్రధారి, దాన్ని నడిపిస్తున్నటువంటి మసూద్ అజర్, ఆయన 14 మంది కుటుంబ సభ్యులు దీంట్లో హతమైనట్టు కూడా ఇప్పుడు తెలుస్తోంది. పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పుడు మసూద్ అజర్ ఏదో లెటర్ రాశాడు, ఆ లెటర్ కూడా పెద్ద వైరల్గా మారింది. కాకపోతే మసూద్ అజర్ తప్పించుకున్నాడు. తర్వాత లష్కరే తోయిబా మెయిన్ హెడ్ ఆఫీస్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ హఫీజ్ సయ్యద్ లేడు, హఫీజ్ సయ్యద్ ఉంటే కథం, మన ఆర్మీకి ఇద్దరే టార్గెట్. ఒకటి లష్కరే తోయిబా నడిపిస్తున్నటువంటి హఫీజ్ సయ్యద్, రెండోది జైషే మహమ్మద్ సంస్థను నడిపిస్తున్నటువంటి మసూద్ అజర్. ఈ ఇద్దరు టెర్రరిస్టుని ఖచ్చితంగా కథం పట్టించాలని చెప్పేసి భారత ఆర్మీ సాహసోపేతంగా పోరాటం చేస్తూ ఉంది. ఇంకో విషయం నేను చాలా జాగ్రత్తగా చెప్పదలుచుకున్నాను. మనం ఇంతవరకు పాకిస్తాన్ సైన్యాన్ని ముట్టుకోలేదు, పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి క్యాంపుల మీద పడలేదు, పాకిస్తాన్ ప్రజల్ని, నిరాయుధులైన ప్రజల్ని మనం ఏమీ చేయలేదు. మనం కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసాం. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగానే ఉగ్రవాదుల మీద దాడి చేశాం. కానీ పాకిస్తాన్ ఈ అటాక్ జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళ మీడియా సంస్థల్లో కానివ్వండి, అంతర్జాతీయ మీడియా వేదికగా కానివ్వండి, మా పైన, అంటే పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ మా పైన దాడి జరుగుతుంది, మా పైన దాడి జరిపిస్తుంది భారత్, ఇది ఉగ్ర శిబిరాల మీద కాదు అంటూ ఒక కొత్త నాటకానికి తెరలేపింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే అతని నాటకాలు ప్రపంచానికి అర్థమైపోయినాయి. మనం చాలా ప్లాన్డ్గా మోడీ గారి స్ట్రాటజీని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. కాశ్మీర్లో ఎప్పుడైతే మన నిరాయుధులైనటువంటి కాశ్మీర్ యాత్రికుల మీద, సామాన్య భారతీయుల మీద
మతాన్ని అడిగి అత్యంత దారుణంగా భార్యల ముందే భర్తలను చంపి వాళ్ళ సింధూరాన్ని వాళ్ళ 5వ తనాన్ని ఎప్పుడైతే ధ్వంసం చేశారో ఆ రోజు నుంచి భారత ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఉగ్రవాదం పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఆ రోజు బీహార్ గడ్డ మీద నుంచి మోడీ గారు ప్రకటించారు, బీహార్ గడ్డ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా ఉగ్రవాదాన్ని వదలను ఉగ్రవాదుల్ని వదలను కథం పట్టిస్తా అని ఆ రోజు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకున్నారు. చాలా స్ట్రాటజీగా విను, యుద్ధం వస్తుంది, భారతదేశం యుద్ధానికి సన్నద్ధం అవుతుందని పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. పైగా ఛాలెంజ్లు విసిరింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేసింది, రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, కవ్వింపులు దిగే ప్రయత్నం చేసింది. ఒకసారి ఒకడు అంటాడు కాశ్మీర్ మా నరం అంటాడు పాకిస్తాను ఆర్మీ చీఫ్ మునీర్. తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు లేదు కాశ్మీర్ మా వెన్నుముక అని మనం రెచ్చగొట్టడం కోసం, యుద్ధాన్ని మనం దింపడం కోసం. మనం మాత్రం చాలా క్లియర్ కట్ స్ట్రాటజీలో ఉగ్రవాదుల మీదే దాడి చేద్దామని చాలా ప్లాన్డ్గా ఉన్నాం. ఫస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ ఉగ్రవాది దాక్కున్నాడు, ఉగ్రవాద శిబిరాలు ఎలా ఉన్నాయి ఒకటి. రెండో స్టెప్, ఒకవేళ పాకిస్తాన్ దీనికి ప్రతిగా యుద్ధానికి కనుక వస్తే పాకిస్తాన్ పక్కన వచ్చేది ఎవరు? చైనా రావచ్చు, టర్కీ రావచ్చు, ఇలాంటి అంచనాలు అనుకుని ఉన్నాయి. పాకిస్తాన్ దౌత్యపరంగా ఒంటరి చేయాలి అంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని ప్రపంచ వేదికల మీద ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. ఐక్యరాజ్య సమితి ముందు భారతదేశం ఎస్టాబ్లిష్ చేసింది. భారతదేశం ఐక్యరాజ్య సమితి ముందు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పాకిస్తాన్ పక్కన వచ్చేవాడు కూడా వస్తే తనకు కూడా చెడ్డ పేరు వస్తుంది అనుకునే భయం వేసి స్టార్ట్ చేశాం. ఇప్పుడు చైనా వాడు పాకిస్తాన్ పక్కన రాలేడు, ఎందుకంటే వస్తే గిస్తే ప్రపంచం అంతా నిలదీసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటే, ఉగ్రవాదం మీద ఫైట్ చేస్తూ ఉంటే నువ్వు ఎలా పోయావు పాకిస్తాన్ పక్కకి అని ప్రపంచం అడిగింది కదా. కాబట్టి దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరి చేసాం. మూడో స్టెప్ ఏం చేసాం, పాకిస్తాన్ మీద రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించాం. డైరెక్ట్గా తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని కాదు, రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించాం. అంటే సింధు జలాల అని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాం. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించాం. తర్వాత దౌత్యపరంగా వాణిజ్యపరంగా భారతదేశంతో ఉన్న సంబంధాలన్నీ కట్ చేస్తున్నట్టు ప్రకటించాం. దీని ద్వారా 80% పాకిస్తాన్ భూభాగం రాబోయే కాలంలో సాగునీటికి తాగునీటికి ఇబ్బంది పడుతూ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. అయితే డే 1లో సింధు జలాలు ఆగవు, స్టెప్ బై స్టెప్ ఆగుతూ ఉంటాయి. కాబట్టి కొంతకాలం తర్వాత పాకిస్తాన్ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ పరిస్థితి అంటే డే 1 ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో అక్కడి నుంచి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వరకు కూడా అన్ని అష్టదిగ్బంధనం చేసే విధంగా పాకిస్తాన్ని మనం కట్టడి చేశాము. మరి ఇప్పుడు పాకిస్తాన్ శరణు కోరడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా పలు కథనాలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? యాక్చువల్గా పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటంటే యుద్ధానికి బింకారం పలకటానికి కానీ లేదు భారతదేశంలో కాశ్మీర్లో ఉగ్రదాడి జరగడానికి కానీ పాకిస్తాన్కు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అంటే పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం ఉంది. ఒక రకం చెప్పాలంటే ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు. తీవ్రమైన పేదరికం, తీవ్రమైన నిరుద్యోగం, తీవ్రమైన ఆర్థిక అసమానతలు, అది ఈ అన్నిటితో కాక రాజకీయ అస్థిరత, ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి. ప్రజలు ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో నీకు ఐడియా ఉందా? అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేస్తే అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో నుంచి పారిపోయి ఇండియాలోకి వచ్చి శరణు వేడుకుంది. తర్వాత శ్రీలంకలో ఏం జరిగిందో గుర్తుందా? ప్రజలు తిరుగుబాటు చేస్తే శ్రీలంక ప్రధాని అధ్యక్షుడు ఇంట్లో నుంచి పారిపోయారు. శ్రీలంక అధ్యక్షుడు ఇంట్లోకి పోయి ప్రజలు ఏది దొరికితే అది ఎత్తుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఆ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు సేమ్ పాకిస్తాన్ సిచ్యువేషన్, ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అని మాకు సపరేట్ దేశం కావాలని పాకిస్తాన్లో ఫైట్ చేస్తూ ఉంది. BLF పేరుతో ఫైట్ చేస్తూ ఉంది. వాళ్ళు పాకిస్తాన్ డౌన్ అంటున్నారు, భారత మాతాకి జై అంటున్నారు. కథలో మనం ఏమనుకునే వాళ్ళం, మన కాడ కొంతమంది కోవట్లు ఉండేవాళ్ళు, పాకిస్తాన్ ఏజెంట్ ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో భారత మాతాకి జై అని నినాదాలు వినపడుతున్నాయి. వాళ్ళు అడిగేది ఏంటంటే బంగ్లాదేశ్కు మీరు విముక్తి కల్పించారు, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం కావటానికి మీరు సహకరించారు, భారతదేశం సహకరించి మమ్మల్ని కూడా స్వతంత్ర దేశం చేయండి అని చెప్పేసి మేము పాకిస్తాన్లో ఉండమని చెప్పేసి BLF కార్యకర్తలు భారతీయ జెండాలు పట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒకటి. రెండోది, సింధు పరివాహక ప్రాంతం పాకిస్తాన్లో భాగంగా ఉంటాం. ఇది అక్కడ కూడా మేము పాకిస్తాన్లో ఉండలేము, మేము భారతదేశంలో కలిసిపోతామని అక్కడ ఉద్యమం జరుగుతుంది. 3 POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడ భూభాగంలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్లో ప్రజల స్థితిగతులు మారాయి, ఆర్థికంగా పెరిగారు, కాశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో కాశ్మీర్ ఏమో బాగుంది, ప్రజలేమో బాగున్నారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు, మాకెందుకు ఈ పేదరికం, మేము కూడా భారతదేశంలో కలిసిపోతామని చెప్పేసి POKలో ఉన్న ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి పాలకులకి వ్యతిరేకంగా
భారత మాతకి జై అంటూ అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్కి సిచ్యువేషన్ అర్థమైంది, నేను మరో బంగ్లాదేశ్ కాబోతుంది, నన్ను కొట్టి తరమైపోతున్నారని అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ మునీర్కి, తర్వాత అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్కి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ప్రజల్ని తమ వెనకాలకి ర్యాలీ చేసుకోవాలి, తమ వెనకాల తిప్పుకోవాలంటే ఉన్న మార్గాలు రెండు. ఒకటి దేశభక్తిని రగడచడం, అక్కడ మతం మీద పిచ్చి ఎక్కువ ఉంటుంది కాబట్టి మతభక్తిని రగడచడం, ఈ రెండే కనపడ్డాయి. అందుకనే దేశభక్తిని మతభక్తిని కలిపి రగడచాలంటే భారతదేశంతో గిల్లి కయ్యం పెట్టుకోవాలి. పాకిస్తాన్ ప్రజలు ఏమైనా నిజానికి పాకిస్తాన్కి యుద్ధం చేసి ఎత్తుందంటే లేదు, భారతదేశాన్ని ఎదుర్కొని సెత్తుందంటే లేదు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే భారతదేశాన్ని గిచ్చితే భారతదేశం తమ మీదకి దండయాత్రకు వస్తే తమకు చైనానో టర్కీనో ఇలాంటి దేశాలు సపోర్ట్గా వస్తాయి అని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపించేసి సామాన్య నిరాయుధులైనటువంటి ప్రజలను టార్గెట్ చేసి అక్కడ ప్రజల్ని మతం పేరుతో, మళ్ళీ చాలా క్లియర్ చెప్తాను నేను, మతం పేరుతో. ఎందుకు మతం? గతంలో ఉగ్రవాద దాడులు ఎప్పుడైనా చూసావా? అంటే దిల్సుఖ్నగర్ బాంబేలులో, కోటి, లుంబిని పార్క్, హైదరాబాద్లో కూడా పెట్టారు కదా, ముంబై దాడులు, తర్వాత అనేక చోట్ల చేసినప్పుడు కూడా మతాన్ని అడిగేం చంపరు, తమ ఎదురుగా ఎవరుంటే వాళ్ళని గాలి చంపేస్తారు, బాంబులు పెట్టి ఎవరుంటే వాళ్ళని చంపేస్తారు. కానీ మొన్న మాత్రం మతాన్ని అడగటం మాత్రమే కాదు, మతం అనేది జనంలోకి వెళ్ళాలని ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేయించి మరీ చంపారు. ఎందుకు అలా చేశారు అంటే, అలా చేస్తే హిందువుల్లో ఒకసారిగా కోపం వస్తుంది, హిందువుల్లో ముస్లింల మీద దాడులు జరుగుతాయి, ఆ భారతదేశంలో హిందువులు ముస్లిం మీద చేసే దాడులు చూపించి పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం ముస్లింసే అక్కడ వాళ్ళందరినీ తమ ప్రభుత్వం వెనకాలకి ర్యాలీ చేసుకోవచ్చు, అక్కడున్న రకరకాల నినాదాలు, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలన్నీ కూడా ఆపుకోవచ్చు, భారతదేశంకు ఉన్న అనుకూలతని చంపేయవచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. కానీ భారతదేశం పాకిస్తాన్ ట్రాప్లో పల్లె, చాలా మెచ్యూరిటీ చూపించారు. ఇక్కడ మత గొడవ రాలే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు. ఇక్కడ ఐక్యంగా మతాలకి, వర్గాలకి, కులాలకి, పార్టీలకి అతీతంగా అందరూ కూడా భారత మాతకి జై అన్నారు, పాకిస్తాన్ని బుద్ధి చెప్పాలన్నారు, పీఓకేని మన చేతిలోకి తీసుకోవాలన్నారు. భారతదేశం మొత్తం కూడా ఐక్యమైన నినదించింది. పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఏమనుకున్నారు, యుద్ధం వాళ్ళ చేతితో రావద్దు, భారతదేశం చేతితో రావాలని భారతదేశాన్ని కవించే పని చేశారు. ఏమంటారు, సింధు నదిలో మీ రక్తాన్ని పారిస్తామని ఒకడంటాడు, మోడీనే చంపేస్తామని ఇంకోటి అంటాడు, ఇలా రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అటాక్ జరిగినప్పుడు కూడా వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నటువంటి కామెంట్, ఇదే రెచ్చగొట్టే పని. కానీ మనం ఎక్కడ రెచ్చిపోలే, వాళ్ళ ట్రాప్ ఏందో మనకు తెలుసు. కానీ సైలెంట్గా స్ట్రాటజిక్గా మనం ఏం చేయాలో చేసాం. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులు ఎవరైతే ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయో దాదాపు 9 ధ్వంసం చేసాం, 100 మంది ఉగ్రవాదిని ఖతం చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ శక్తి బయటపడిపోయింది. మనం వాళ్ళ భూభాగంలోకి మన యుద్ధ విమానాలు పంపిస్తే అసలు ఆ యుద్ధ విమానాన్ని కనిపెట్టే ల్యాడర్ సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గర లేదు. తర్వాత మన యుద్ధ విమానాలు పాకిస్తాన్లోకి వస్తున్నాయని తెలిపే ఇంటెలిజెన్స్ విభాగం కూడా వాళ్ళ దగ్గర లేదు. తర్వాత ఆ యుద్ధ విమానాలను ఎదుర్కొనేటువంటి సత్తా కూడా వాళ్ళ దగ్గర లేదు. ఒక 2 యుద్ధ విమానాలు వచ్చాయి పాకిస్తాన్, ఒకటి F-16 యుద్ధ విమానం వచ్చిందంట, ఇంకోటి ఏదో వచ్చిందంట. ఆ 2 యుద్ధ విమానాలను కూడా మనం ధ్వంసం చేసాం. అంటే పాకిస్తాను యుద్ధానికంటే వస్తే 2-3 రోజుల కంటే ఎక్కువ మన ముందు నిలవలేదు అన్నది అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి పోయి దాదాపు 100 మందిని చంపేసి 9 ఉగ్రవాద క్యాంపులను లేపేసి వచ్చిన పాకిస్తాన్ మన ఎంటెక్ కూడా గదిలించలేకపోయింది. చాలా రాత్రి 1:20 పోయారట, 1:44 కల్లా ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది. తిరిగి మన ఇండియాకి యుద్ధ విమానాలు రావడం కూడా జరిగిపోయింది. అంటే నిమిషాల వ్యవధిలో 14 నిమిషాల వ్యవధిలో మనం చేయాలనుకున్న ఆపరేషన్ చేసాం. పాకిస్తాన్ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది, మనకి చిన్నపాటి ప్రమాదాన్ని కూడా తడిపెట్టలేకపోయింది. పాకిస్తాన్ చేయగలిగిందల్లా ఏంటి అంటే నిరాయుధులైనటువంటి ప్రజలు, ఆయుధాలు లేకుండా సామాన్యులు ఉంటారు కదా, వాళ్ళ మీద విరుచుకు పట్టడం, వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ధైర్యంగా వచ్చి మన ఆర్మీతో ఢీ కొట్టగలిగే శక్తి ఉంటాం కానీ లేదా మన దేశంతో తలపడటం, డైరెక్ట్గా తలపడటం కానీ చేసే దమ్ము లేదు. ఇవాళ నువ్వు అన్నట్టు పాకిస్తాన్ శరణు వేడుకునే పరిస్థితులు, ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ పక్కన ఎవరు రాలే. ఇవాళ ఆ పాకిస్తాన్ మీద మనం ఆర్మీకి వాళ్ళ భూభాగంలోకి పోయి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద క్యాంపుల మీద దాడి చేస్తే ఎవరు సపోర్ట్ చేశారు? వాళ్ళకి ఒక్క దేశం సపోర్ట్ చేసి చూపించు. చైనా సపోర్ట్ చేసిందా? టర్కీ సపోర్ట్ చేసిందా? ఇతర ఇస్లామిక్ కంట్రీస్ యూఏ కానీ తర్వాత సౌదీ అరేబియా కానీ వాళ్ళకి సపోర్ట్ చేశారా? పైగా ఇండియా వైపు ఉన్నాయి. పైగా అమెరికాకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ పంపించింది, నువ్వు గనక గమ్మును ఉండకపోతే, మన తెలుగు భాషలో అంటారు గమ్మునుండు అని చెప్పేసి, ఏదో సినిమా డైలాగ్ కూడా ఉన్నట్టుంది, గమ్మునుండు, వాళ్ళు ఉగ్రవాదుల మీద దాడి చేశారు, నీ మీద దాడి చేయలేదు, నువ్వు అనవసరంగా రెచ్చిపోయి యుద్ధాన్ని కొని తెచ్చుకుంటే అది నీ వినాశనానికి అని చెప్పేసి అమెరికా హెచ్చరించింది పాకిస్తాన్ని. సో పాకిస్తాన్ ఇవాళ ఒంటరైపోయింది, నష్టపోయింది. ఇవాళ పాకిస్తాన్లో ఇంటర్నల్ తిరుగుబాటు ఉంది. ఇవాళ పాకిస్తాన్కి భారతదేశం ముందు లొంగిపోవటం తప్ప, శరణ వేయటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు.
మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నీ కూడా కరెక్టేనని చెప్పి, మరి పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా భారత్ సంయమనంగా స్ట్రాటజికల్గా ఈ ఆపరేషన్ సింధూర్ని చేపట్టిందని చెప్పి, ఇంకా పాకిస్తాన్కి శరణు కోరడం తప్పిస్తే యుద్ధం వచ్చినప్పటికీ అది నిలవలేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి కార్తిక్. థ్యాంక్ యూ.